చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ గానీ, సర్జరీ టైంలో కానీ ఫిట్స్ వస్తూ ఉంటుంది. అసలు ఇలా ఫిట్స్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ కాజెస్ ఏంటంటే బీపీ ఎక్కువ అవ్వటం. అంటే ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ అనేది చాలా వరకు ఎక్కువైపోతూ ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖము వాపు, అలాగే కళ్ళు ముందు చీకటిగా ఉన్నట్టు అనిపించడము, అలాగే డెలివరీ టైంలో ఫిట్స్ అనేది వస్తుందనమాట ఇట్లా ఉంటే. ఇది చాలా మందికి కామన్‌గా జరిగే విషయమే. అలాగే బ్రెయిన్‌పై ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంటే బీపీ ఎక్కువగా ఉండడం వలన మెదడులో రక్త ప్రసరణ డిస్టర్బ్ అవుతుంది. దాని వలన ఫిట్స్ అనేది వస్తుంది. ఇంకా బ్లడ్‌లో ఉప్పులు అంటే ఎలక్ట్రోలైట్స్ తక్కువ కావడం వలన కూడా అంటే సోడియము, కాల్షియము తక్కువైతే శరీరం బలహీనమైపోయి ఫిట్స్ అనేది వస్తుంది. ఇంకా బ్లడ్‌లో షుగర్ తక్కువ అవ్వటము, చాలాసేపు తినకపోవటము, డెలివరీకి ముందు ఫాస్టింగ్ ఉంటారు కదా! దాని వలన కూడా బ్రెయిన్‌కి షుగర్ సరిపోక ఫిట్స్ అనేది వస్తుంది. ఇంకా అనస్థీసియా అంటే స్పైనల్ అండ్ జనరల్ అనస్థీసియా రియాక్షన్స్ అంటే కొంతమందికి మందులకు సూట్ కాకపోవచ్చు. ఈ ఈ రీజన్ అయితే చాలా రేర్ అనమాట. దానివలన కూడా ఫిట్స్ రావచ్చు కొంతమందికి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ముందే అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఈ ఫిట్స్ అంటే ఫిట్స్ హిస్టరీ ఉండటము, అలాగే బ్రెయిన్‌కి సంబంధించిన సమస్యలు ఉండటము, ఇంకా డెలివరీ స్ట్రెస్ వల్ల ఫిట్స్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే సిమ్టమ్స్ ఎక్కువగా తలనొప్పి, అలాగే కళ్ళ ముందు చీకటిగా అనిపించడము, వాంతులు, అకస్మాత్తుగా బీపీ పెరగటము, ఇట్లా ఉంటే గనక డేంజర్ సైన్. అలాగే ఇవి ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్‌కి చెప్పాలి. అవి ఏంటంటే రెగ్యులర్‌గా యాంటీనేటల్ చెకప్ చేయించుకోవాలి. అలాగే బీపీ, యూరిన్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ స్కిప్ చేయకూడదు. డెలివరీ హాస్పిటల్‌లోనే చేయించుకోవాలి. సరైన సమయానికి గుర్తిస్తే ఫిట్స్‌ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.